కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలని విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి ఆదేశం, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి మార్గనిర్దేశంలో భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న 7 మోర్చాలు ఏవైతే ఉన్నాయో, యువ మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ ఎస్టీ మోర్చా, మైనార్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, ఒక్కో మోర్చా వారి వారి రంగంలో ఈ దేశంలో జరిగిన ప్రగతిని ఆయా వర్గాలకు వివరించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా దేశంలో యువత కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి, అనేక కార్యక్రమాల గురించి ఎగ్జిబిషన్ ద్వారా చిత్తూరు నగర ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గతంలో యువత నిరుద్యోగంతో ఉద్యోగ అవకాశాలు లేక దేశం వదిలి విదేశాలకు వలస కార్మికులుగా వెళ్లే పరిస్థితి. ఈనాడు దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద 35% సబ్సిడీతో విస్తృతంగా రుణాలు మంజూరు చేయడం వల్ల యువత స్వయం ఉపాధి సాధించింది. అదేవిధంగా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కింద కొత్త కొత్త ఆవిష్కరణలకు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ రోజు యువత అనేక కొత్త స్టార్టప్ కంపెనీలను స్టార్ట్ చేసి ప్రపంచంలో అగ్రగామి యొక్క యూనికార్న్ సంస్థలుగా ఎదగడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యువతకు అనేక చేదోడు వాదోడుగా ఉంటున్నది. భారతదేశ యువత కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి టెక్నాలజీని రోజు కనుగొంటూ ప్రపంచంతో పోటీపడి మన దేశాన్ని అభివృద్ది చేస్తున్న పరిస్థితి. ఏదైతే నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారో, ఈ నిర్దేశం పూర్తి కావాలంటే ముఖ్య పాత్ర పోషించాల్సిన యువతే. ఈరోజు అనేక రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలతో, కొత్త కొత్త టెక్నాలజీ కావచ్చు, కొత్త కొత్త వస్తువులు కావచ్చు, మనం అభివృద్ది చేయడం ద్వారా దేశ యొక్క జీడీపీ పెరిగింది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి ఈ దేశం సర్వతోముఖాభివృద్ది చెందడం కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడి ఏదైతే మనం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం 2047కు వికసిత్ భారత్ ప్రపంచంలోని అగ్రగామి దేశంగా భారతదేశం ఎదగాలని, ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే యువత ముందుండి ఈ దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత వారిపైన ఉంది. కాబట్టి యువతే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. వాటినన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ యువత భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ వికసిత భారత్గా రూపుదిద్దుకున్న సందర్భంలో వారు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా చిత్తూరు జిల్లా శాఖ మరియు మైనారిటీ మోర్చా చిత్తూరు జిల్లా శాఖ వారు ఈరోజు చిత్తూరు నడిబొడ్డున ప్రజలందరికీ కూడా వారు చేసిన అనేక సంక్షేమ పథకాలతో పాటుగా భారతదేశ అభివృద్ధికి తీసుకున్న అనేక కార్యక్రమాలు కూడా ఎగ్జిబిషన్ ద్వారా ఏర్పాటు చేసిన వారికి ముందుగా భారతీయ జనతా యువ మోర్చా వారికి మరియు భారతీయ జనతా మైనారిటీ మోర్చాకి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూస్తూనే ఉన్నాం, గతంలో పోల్చుకుంటే అనేక ఇబ్బందుల్లో భారతదేశము వెనుకడుకునింది. కానీ ఈ రోజు భారతదేశము నరేంద్ర మోడీ గారి నాయకత్వం విశ్వగురుగా చేయడానికి అనేక కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, దేశ అభివృద్ధికి అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు ప్రపంచ దేశాల్లోని కీలకమైన దేశంగా ఈ రోజు గుర్తింపు పొందడానికి తీసుకుంటున్న కార్యక్రమం ప్రతి ఒక్కరు భాగస్వామి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భారతీయ జనతా మోర్చాకి, అదేవిధంగా భారతీయ మైనారిటీ ధన్యవాదాలు. భారత్ మాతకి. జిల్లా రజకులు మరియు పూర్వజన ప్రయోజనాలకు హాజరై వాళ్ళకి గ్రామాల్లో చెప్పాల్సిన విషయాలు కానీ కేంద్ర ప్రభుత్వం మనకి ఏమేమి పథకాలు తీసుకుని యువమోర్చాలు కీలక పార్టీ అండర్ తీసుకొని జరిగినప్పుడే మనకు రైతులకి ఈరోజు వచ్చి ఉచితంగా తాగునీటి కుళాయి ఏర్పాటు చేసి అక్కడ బిల్లు పెట్టి వాళ్ళు ఉచితంగా నీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కోట్లు రిలీజ్ చేసింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రతి 2047కి పేదవాడనేవాడు ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి భారత్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం అందరికీ ఇంకా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి శ్రీ చిలకం రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి. ఇది గురించి మనం తెలుసుకోవాలా. నేను 1950లో మంగళ గ్రామ సర్పంచ్గా చేసినారు. 1982, 87 వరకు పిచ్చాటూరు సమితి అధ్యక్షులు పనిచేసినారు. 84 సంవత్సరాలు చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పనిచేసినారు. 1988లో నుండి 1999 వరకు 2 సార్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పనిచేస్తారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో. 1999 నుండి 2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పనిచేశారు. 1978, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. మనం తెలుసుకోవాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు చిలకం రాజాడు మన జిల్లా వాసికి అక్కడ రాష్ట్రపతులు పనిచేసిన కాబట్టి ఈ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండేది. ఈ రోజు అక్కడ బీజేపీ కార్యాలయం ఉండదంటే అక్కడ కారణము మన చిత్తూరు జిల్లా బీజేపీ ఆఫీస్ ఉన్నదంటే తెలంగాణ అభివృద్ధికి లేదంటే రాయలసీమ సాగునీటి కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన మొట్టమొదటి వ్యక్తినే అనమాట. పాదయాత్ర కోసం నీటి కోసం